హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచ్చడెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వేలకు వేలు లక్షలు పెట్టి రకరకాల స్మార్ట్ టీవీస్ పర్చేజ్ చేస్తూ ఉన్నాం కదా. అందులో కొన్ని స్మార్ట్ టీవీస్ ఏంటంటే మనకు కొన్ని సంవత్సరాలు అయితే లైఫ్ స్పాన్ అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత అవి రకరకాల ప్రాబ్లమ్స్ అనేటువంటి రావడం జరుగుతుంది అనమాట. అయితే మనకి మన స్మార్ట్ టీవీలో ఉన్న కాంపోనెంట్స్ ఏది ఎక్కువ లైఫ్ స్పాన్ ఇస్తుంది, ఏది తక్కువ లైఫ్ స్పాన్ ఇస్తుంది అనేటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఆ యొక్క కాంపోనెంట్ లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ చేసుకోవడం కోసం కూడా కొన్ని టిప్స్ అయితే చెప్తున్నాను. అలాగే ఆ కాంపోనెంట్ యొక్క ప్రైస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఎండ్ వరకు చూసారంటే మీ యొక్క టీవీ లైఫ్ స్పాన్ అనేటువంటిది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. అలాగే నాకు స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియో ఎండ్ వరకు చూస్తున్నారు, మంచి ఇన్ఫర్మేషన్ పొంది కూడా లైక్ చేయడం మర్చిపోతున్నారు. అబ్బా, మీరు చేసేటువంటి ఒక్క చిన్న లైకే కదా నాకు చాలా ఎంకరేజ్మెంట్ అలాగే మోటివేషన్గా ఉండి ఇంకా మంచి మంచి వీడియోస్ని మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. సో దయచేసి లైక్ చేసేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి. ఫ్రెండ్స్, ముందుగా మన టీవీలో పోయేటువంటి కాంపోనెంట్ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ ప్లేస్లో ఉండేది బ్యాక్లైట్ ఎల్ఈడి స్ట్రాప్స్ అన్నమాట. ఇవి మనకి అల్ట్రా హెచ్డి టీవీస్ అలాగే క్యూ ఎల్ఈడి టీవీస్లో అయితే ఉండడం జరుగుతుంది. మినీ ఎల్ఈడి అలాగే ఓ ఎల్ఈడి నియో ఎల్ఈడి టీవీస్లో అయితే ఇవైతే ఉండవన్నమాట. సో ఓకేనా. అయితే మనకి ఎందుకు త్వరగా పోతాయి అని చూసుకున్నట్టయితే మనకి ఎల్ఈడీస్ అనేటువంటి మన ఓవర్ బ్రైట్నెస్తో టీవీ చూడడం వల్ల ఇవి ఎక్కువగా అయితే బర్నింగ్ అయితే అయిపోవడం జరుగుతుంది. అంటే ఎక్కువ హీట్ అనేటువంటి జనరేట్ చేస్తే ఎక్కువ హీట్ జనరేట్ అయిందంటే ఆటోమేటిక్గా మనకి ఇవైతే కాలిపోవడం జరుగుతుంది అనమాట. సో మనం దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి అని చూసుకున్నట్టయితే మన టీవీ పర్చేజ్ చేసిన వెంటనే డిఫాల్ట్గా 100 బ్రైట్నెస్తోనే కంపెనీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎందుకు ఇలా చేస్తుంది అంటే మన బ్రైట్నెస్ అయితే ఎంత ఎక్కువ ఉంటుందో అంత త్వరగా అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. అలాగే మంచి వివిడ్ కలర్స్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి అయితే మనం ఏం చేయాలంటే టీవీ మన ఇంటికి తెచ్చుకున్న వెంటనే దీన్ని 60 to 70 మధ్యలో మీకు ఎంత బ్రైట్నెస్ కావాలి మీ రూమ్ టెంపరేచర్ బట్టి మీరు ఆ బ్రైట్నెస్ లెవెల్స్ అనేటువంటి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో దీనివల్ల ఏంటంటే ఆ యొక్క లైటింగ్ ఎక్కువ రాకుండా ఉండడం వల్ల మీకు ఆ యొక్క బ్యాక్ లైట్స్ యొక్క లైఫ్ స్పాన్ కూడా ఎక్కువగా అయితే రావడం జరుగుతుంది అనమాట. వెంటనే ఈ పని అయితే మీరు చేసేయండి. సో లేకపోతే మనకి ఆ స్ట్రాప్స్ అనేటువంటి కాలిపోవడం జరుగుతుంది. అయితే మనకి ఎల్ఈడి స్ట్రాప్ పోయిందా లేకపోతే డిస్ప్లే పోయిందా అని ఏ విధంగా తెలుసుకోవచ్చు అనేది కూడా చెప్తాను అనమాట. సో దీనికోసం ఏంటంటే మీ టీవీ మీకు ఆన్ చేసుకున్నాక బ్యాక్గ్రౌండ్లో సౌండ్ అనేటువంటిది రావడము ఈ విధంగా జరుగుతుంది అంటే అప్పుడు వెంటనే మీ టీవీని కింద సర్ఫేస్ మీద అయితే ఉంచేసి మీరు మీ మొబైల్ ఫోన్ ఫ్లాష్ అనేటువంటిది అన్ని డైరెక్షన్స్లోని కూడా చాలా జాగ్రత్తగా వేయనమాట. సో అన్ని డైరెక్షన్లో కూడా వేస్తుంటే మీకు బ్యాక్గ్రౌండ్ ఏదైతే మీకు ఇమేజ్ ఉంటుందో లైక్ బూట్ ఇమేజ్ కావచ్చు లేకపోతే హోమ్ స్క్రీన్ కావచ్చు ఇది మీకు చాలా లైట్గా కనిపించడం జరుగుతుందన్నమాట. ఇన్ కేస్ ఈ విధంగా కనిపించింది అంటే మాత్రం మనకి ఎల్ఈడీస్ అనేటువంటి కాలిపోని అనేది మనం ఫిక్స్ అయిపోవచ్చు అనమాట. సో అలా కాకుండా కంప్లీట్గా బ్లాక్ కలర్లోనే కనిపిస్తుంది అంటే మాత్రం మనకి ఆ డిస్ప్లే పోయింది అనేది మనం కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. సో మీకు కనుక ఏదైనా ఇటువంటి ప్రాబ్లం వచ్చిందంటే ఈ విధంగా చెక్ చేసుకోండి ఏం కాలిపోయింది ఏంటి అనేటువంటిది మీకు క్లారిటీ అయితే రావడం జరుగుతుంది అనమాట. అయితే మనం ఈ ఎల్ఈడి స్ట్రాప్స్ని రిప్లేస్ చేసుకోవాలంటే ప్రైజ్ ఎంత ఉంటుంది. సో మనం బేసిక్ వచ్చినప్పటికీ ఒక స్ట్రాప్ ఖరీదు 1500 రూపాయలు అయితే ఉండడం జరుగుతుంది అనమాట. అది కూడా మనం యూజ్ చేసేటువంటి టీవీ మోడల్ ఆధారంగా ఇవైతే ఉండడం జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక ఈ యొక్క స్ట్రాప్ని రిప్లేస్ చేసుకోవాలంటే మాత్రం వారంటీ ఉన్నటువంటి స్ట్రాప్స్తో మాత్రం రిప్లేస్ చేసుకోండి. అలాగే మీకు బ్రాండెడ్ స్ట్రాప్స్తో మాత్రం రిప్లేస్ చేసుకోండి. అంతే తప్ప అడ్వాన్స్ స్ట్రాప్స్తోనే రిప్లేస్ చేసుకున్నారంటే బ్రైట్నెస్ అనేటువంటిది అంత మంచిగా స్ప్రెడ్ అవ్వదు. అట్ ద సేమ్ టైం ఏంటంటే అవి కూడా 6 monthsకో లేకపోతే 1 yearకో కాలిపోవడం జరుగుతుంది అనమాట. సో ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకు త్వరగా పోయేటువంటి ఐటెం వచ్చేటప్పటికి పవర్ సప్లై బోర్డు అనమాట. సో ఇది కూడా చాలా త్వరగా కాలిపోవడం జరుగుతుంది. దీనికి కాలిపోవడం మెయిన్ 3 రీజన్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఫస్ట్ వచ్చినప్పటికి ఏంటంటే హై వోల్టేజ్ లో వోల్టేజ్ అనేటువంటిది ఎక్కువ రావడం. సెకండ్ వచ్చినప్పటికి ఏంటంటే ఓవర్ అంటే ఎక్కువగా మనం టీవీ పెట్టుకుని యూజ్ చేయడం వల్ల దాని మీద ప్రెజర్ అనేటువంటిది ఎక్కువ పడి అవి త్వరగా కాలిపోవడం జరుగుతుంది. థర్డ్ వచ్చినప్పటికి మ్యానుఫ్యాక్చర్ మంచి కాంపోనెంట్స్తో యూజ్ చేయకపోవడం వల్ల కూడా చాలా త్వరగా కాలిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఈ మూడింటి వల్లే త్వరగా మనకి పవర్ బోర్డ్స్ అనేటువంటి కాలిపోవడం జరుగుతుంది. ఇవి మనకు కాలకుండా ఉండాలి అంటే మన థర్డ్ మ్యానుఫ్యాక్చర్ చేసేదాన్ని అయితే మనం ఏం చేయలేము. బట్ మనకి రెండు కూడా మన చేతిలో ఉంటాయి అన్నమాట, 1 or 2 కూడా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టెబిలైజర్ అనేటువంటి మెయింటైన్ చేసుకోవాలి. అలాగే టీవీ వచ్చేటప్పటికి ఏంటంటే ఒక 3 hours కంటిన్యూషన్గా చూసారంటే ఒక 15 minutes అయితే టర్న్ ఆఫ్ చేసి పక్కన పెట్టాలి. టర్న్ ఆఫ్ అంటే రిమోట్లో కాదు, డైరెక్ట్గా మనం ప్లగ్ దగ్గర అయితే ఆఫ్ చేసేయాలన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల కూడా మనకి పవర్ బోర్డ్ కంప్లైంట్స్ అనేటువంటి రెడ్యూస్ అయితే చేసుకుంటాం. అలాగే మనకి వర్షాకాలంలో మ్యాక్సిమం టీవీని అంత తక్కువ యూజ్ చేస్తే అంత బెటర్. అట్ ద సేమ్ టైం ఏంటంటే వర్షాకాలంలో మెయిన్ వచ్చేటప్పటికి మీ యొక్క స్టెబిలైజర్ అయితే తరచుగా మీరు చెక్ చేస్తూ ఉండండి. ఎందుకంటే మనకి హై వోల్టేజ్ లో వోల్టేజ్ అనేటువంటి వర్షాకాలం అలాగే మనకి సమ్మర్లో రావడం జరుగుతుంది కాబట్టి చెక్ చేయించుకోండి. స్టెబిలైజర్ వోల్టేజ్ అనేటువంటి రెగ్యులర్గా ఉంది అనుకుంటే ఓకే, లేదా ఫ్లక్చువేషన్ అనేటువంటి స్టెబిలైజర్ ద్వారానే అవుతుందంటే మాత్రం వెంటనే మీరు స్టెబిలైజర్ని కూడా రిప్లేస్ అయితే చేసేసుకోండి. సో ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి త్వరగా పోయేటువంటి కాంపోనెంట్ వచ్చేటప్పటికి ఏంటంటే మెయిన్ బోర్డ్, దీన్ని మనం మదర్ బోర్డ్ అని కూడా అంటామన్నమాట. ఇది పోతుందని చెప్పి మనకు ఫస్ట్ నుండి సింటమ్స్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఫస్ట్ వచ్చినప్పటికి ఏంటంటే బ్లూటూత్ అనేటువంటి సరిగ్గా కనెక్ట్ అవ్వదు. సెకండ్ వచ్చినప్పటికి వైఫై కూడా సరిగ్గా కనెక్ట్ అవ్వదు. డిస్కనెక్ట్ లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువ మనం ఫేస్ చేస్తూ ఉంటాం. ఆ తర్వాత మనకి పోర్ట్స్ అనేటువంటి ఒక్కొక్కటి చెడిపోవడం జరుగుతుందన్నమాట. ఇన్ కేస్ మీ టీవీ కనుక ఇలా వస్తుంది అంటే మీ యొక్క మదర్ బోర్డ్ అతి త్వరలో చెడిపోతుంది అనేది మీరు ఫిక్స్ అయిపోండి ఫ్రెండ్స్. ఓకేనా. అది మదర్ బోర్డ్ చెడిపోవడానికి మెయిన్ వచ్చినప్పటికి ఏంటంటే మన పవర్ సప్లై బోర్డ్ అనేటువంటి త్వరగా కాలిపోయినా లేకపోతే పవర్ అనేటువంటిది ఎక్కువ పవర్ సప్లై బోర్డు దగ్గర ఉంటే హై వోల్టేజ్ లో వోల్టేజ్ అనేటువంటిది వెళ్తున్నా సరే ఈ మెయిన్ బోర్డ్ అనేటువంటిది కాలిపోవడం జరుగుతుందన్నమాట.
అనమాట. సో మనకి ఇది కాలిపోతే లక్షణాలు ఏ విధంగా ఉంటాయని చూసుకున్నట్టయితే టీవీ అనేటువంటి సడన్గా స్టక్ అయిపోతుంది. అంటే మీకు వెంటనే ఆగిపోతుంది అనమాట. అంటే ఏదైతే పిక్చర్ ఉందో ఆ పిక్చర్ అలా ఆగిపోవడం జరుగుతుంది. లేదంటే మీరు టర్న్ ఆఫ్ చేసి టర్న్ ఆన్ చేస్తున్నప్పుడు ఆ బూట్ ఏదైతే ఉంటుందో ఆండ్రాయిడ్ అయితే ఆండ్రాయిడ్, గూగుల్ అయితే గూగుల్ అని చెప్పేసి ఆ బూట్ మెనూ అయితే అలా ఉండిపోవడం జరుగుతుంది అనమాట. సో ఇలా ఉండిపోయిందన్నా సరే మనకి ప్రాసెసర్ అనేటువంటి కంప్లైంట్ వచ్చింది అనేది మనం ఫిక్స్ అయిపోవచ్చు. దీన్ని మనం ఏ విధంగా రిప్లేస్ చేసుకోవాలి? మన లోకల్ టెక్నీషియన్స్ ఎవరో కూడా దీన్ని అయితే రిప్లేస్ చేయరు. వాళ్ళు అయితే బోర్డే రిప్లేస్ చేసుకోమని చెప్తారన్నమాట. సో దీన్ని మనం ఎక్కడ రిప్లేస్ చేసుకోవాలంటే కంపెనీ టెక్నీషియన్స్ ఉంటారన్నమాట. వాళ్ళ దగ్గర మాత్రం ఒక డివైస్ అయితే ఉంటుంది. దాని ద్వారా వాళ్ళు రీస్టార్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ వాళ్ళు కూడా చేతులు ఎత్తేసారా మనం ఆ యొక్క మదర్ బోర్డ్ అయితే చేంజ్ చేసుకోవాలన్నమాట. దీని యొక్క ప్రైస్ వచ్చేటప్పటికి ఎంత ఉంటుంది అంటే ₹3,000 నుండి ₹10,000 అయితే ఉండడం జరుగుతుంది. అది కూడా డిపెండింగ్ ఆన్ బ్రాండ్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకు ఫోర్త్ త్వరగా పోయేటువంటి కాంపోనెంట్ వచ్చినప్పుడు టెకాన్ బోర్డ్. ఈ టెకాన్ బోర్డ్ అనేటువంటిది మిగతా బోర్డ్స్లో త్వరగా అయితే డ్యామేజ్ అవ్వదు. ఇది పవర్ మెయిన్ రీజన్ వచ్చినప్పటికీ పవర్ అనేటువంటి ఓవర్గా డిస్ప్లేకి రావడం, ఓవర్గా డిస్ప్లేకి వస్తుంది అంటే టెకాన్ బోర్డ్ మీద అయితే ప్రెజర్ పడడం జరుగుతుంది అనమాట. అప్పుడు మాత్రం టెకాన్ బోర్డ్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఇది డ్యామేజ్ అయిందంటే మన డిస్ప్లేకి ఎటువంటి డ్యామేజ్ కూడా కాకుండా ఇదైతే ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ టెకాన్ బోర్డు ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉందంటే మాత్రం ఒకసారి టెండర్ అయితే వేసి నీట్గా క్లీన్ చేసేసుకోండి. అలాగే డస్ట్ కానీ లేకపోతే మాయిశ్చరైజర్ కానీ ఏమైనా ఉందనేటువంటిది చూసుకోండి. అలాగే ఇక్కడ పిన్ అనేటువంటిది ఉంటుంది అనమాట. డిస్ప్లే పోర్ట్కి అలాగే మనకి టెకాన్ బోర్డ్కి కూడా పిన్ అయితే రిమూవ్ చేసుకొని జాగ్రత్తగా మీరు కొంచెం ఊదేసి మీరు ఆ పిన్ పెట్టేశారంటే సరిపోతుంది. మీకు ఆటోమేటిక్గా రన్ అవడం జరుగుతుంది అనమాట. టెకాన్ బోర్డ్స్ అనేటువంటి చాలా తక్కువగా పోయేటువంటి అవకాశం ఉంటుంది. దీని ఒక ప్రైస్ వచ్చినప్పటికి ₹2,000 నుండి ₹7,000 బడ్జెట్లో అయితే ఉండడం జరుగుతుంది అనమాట. అయితే నెక్స్ట్ మనకి ఫిఫ్త్ త్వరగా పోయేటువంటి కాంపోనెంట్ వచ్చినప్పటికి ఆడియో బోర్డ్ అలాగే మనకి స్పీకర్స్ అయితే పోవడం జరుగుతుంది. ఇవి కూడా మనకి చాలా త్వరగా అయితే పోవమంటే ఎప్పుడుకోగానే పోవడం జరుగుతుంది. ఇవి పోవడం మెయిన్ రీజన్ వచ్చేటప్పటికి ఏంటి అంటే స్పీకర్స్ మనం ఏమైనా డ్యామేజ్ చేసినా లేకపోతే 100 వాల్యూమ్తో టీవీస్ అనేటువంటి చూస్తున్నా సరే ఇవైతే డ్యామేజ్ అవ్వడం జరుగుతూ ఉంటాయి మన స్పీకర్స్. అదే మన బోర్డు విషయానికి వచ్చినట్టయితే మాత్రం రెగ్యులర్గా అల్ట్రా హెచ్డి టీవీస్ అంటే చిన్న చిన్న టీవీస్ ఉంటాయి కదా, డాల్బీ ఆడియో లేదా డాల్బీ అట్మాస్తో రానటువంటి టీవీస్ ఇవైతే మనం త్వరగా పోవమాట. అలాగే డాల్బీ అట్మాస్తో వచ్చేటువంటి టీవీస్ ఏంటంటే కొంచెం త్వరగా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దాంట్లో యూజ్ చేసిన కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయి కొంచెం హీట్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటాయి అన్నమాట. అదర్వైజ్ ఇవి కూడా చాలా త్వరగా పోయేటువంటి అవకాశాలు అయితే ఉండవు. ఒకవేళ పోయినాయి అంటే వీటి యొక్క ప్రైజెస్ ఎంత ఉన్నాయని చూసుకున్నట్టయితే మనకి బేసిక్ 800 అయితే ఉండడం జరుగుతుంది. మన హై అనుకుంటే 4,300 ఈ ప్రైజ్లు అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఇంతకు మించి ప్రైజెస్ అనేటువంటి ఎక్కువైతే ఉండవు. ఇప్పుడు నేను మీకు చెప్పినటువంటి ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నేను ప్రజెంట్ మా ఏరియాలో ఉన్నటువంటి ప్రైజెస్ అనమాట. సో మీ ఏరియా వచ్చినప్పుడు కొంచెం ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అవ్వచ్చు లేకపోతే డిక్రీజ్ అవ్వచ్చు. కొన్ని చోట ఏంటంటే టెక్నీషియన్ యొక్క సర్వీస్ కూడా ఇంక్లూడ్ చేసుకుని ప్రైజెస్ అనేటువంటి చెప్తారు కాబట్టి కొంచెం ఎక్కువగా మీకు అయితే అనిపించడం జరుగుతుంది. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఉన్నాయంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఖచ్చితంగా మీకు అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ మీరు వీటిలో ఏదైనా సరే ఒక ప్రాబ్లం ఫేస్ చేశారా, సో ఫేస్ చేస్తే దాన్ని రిపేర్ చేయించుకోవడానికి ఎంత కాస్ట్ అవుతుంది అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేశారనుకోండి. సో మిగతా వ్యూవర్స్ అందరికీ కూడా ఆ యొక్క కామెంట్ అయితే హెల్ప్ అవడం జరుగుతుంది. మీరేంటంటే మోడల్ నెంబర్తో పాటు కింద కామెంట్ చేయండి. అప్పుడు మాత్రం వాళ్ళకైతే హెల్ప్ అవడం జరుగుతుంది అనమాట. సో ఓకేనా ఫ్రెండ్స్. అలాగే మీరు ఏదైనా సరే ఒక మంచి స్మార్ట్ టీవీ పర్చేజ్ చేయాలనుకుంటున్నారు, అందులో నా హెల్ప్ అయినా కావాలన్నా సరే కింద కామెంట్ సెక్షన్ అడగండి. ఖచ్చితంగా నేను మీకు అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంక ఈ వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అందరూ చూస్తూనే ఉండండి సత్య టెక్ తెలుగు.